హాయ్ గైస్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీరు మినిషా లక్ష్మీల వీడియోలు వస్తలేవు అన్నారు కదా. అమ్మాయితో ఒక మంచి ప్రాంక్ ఆలోచించింది. అదేంటంటే సాగర్ ఏంటంటే ఇప్పుడు మా షూట్ ఉన్నప్పుడు ఏది కానీ నేనన్నా లేకపోతే మా అన్న మా అమ్మ అన్న ఎవ్వరు వీలైతే వాళ్ళు పోతున్నాము కదా ప్రతి షూట్కి. ఇప్పుడు సాగర్ వాళ్ళది భద్రాచలం సైడ్ అటు ఇంకా దూరం అటు సైడు సాంగ్ షూట్ ఉందట. 3-4 రోజులు అటే నేను పోతానుకున్నాను. మా వైఫ్కి ఆరోగ్యం మంచిగా లేదు, అంటే ఫుల్ జ్వరం అన్నట్టు 2 రోజుల నుండి ఫుల్ జ్వరం. అట్నే అనుకుంటే మా పిల్లలకు కూడా ఇప్పుడు నేను అటు వచ్చినాక 3-4 రోజులు పాపం వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. నేను అందుబాటులో ఉంటే ఎక్కడికైనా చూసుకోవడానికి నాకు వీలవుతుంది. అందుకే అమ్మని పోతానన్నది. అమ్మ కూడా సార్ చెప్తే అమ్మ కూడా రెడీ అన్నది. అంటే ఏంటంటే ఇప్పుడు నేను తమ్మునికి ఫోన్ చేసిన సాగర్కి చేసేయమన్నా అంటే అరే అమ్మ రానంటుంది అంటే ఆడు చూసి ఎందుకన్నా అని చెప్పని అన్నాడు. అంటే ఏమో నాకు తెలియదు కానీ బాగా సీరియస్ ఉంది, కోపంగా ఉంది, నేను రానస్తలేమన్నా అంటుందిరా మరి అని చెప్పని అన్నా. అంటే ఇప్పుడు కొరుట్లకు షాపింగ్ పోతా అన్నారు అన్నట్టు. అయితే రానంటుంది అట్లా ఇట్లా అనేసరికి ఇక వాడైతే నేను ఎందుకు రాదు వస్తున్నా అని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఏ టైంలో వచ్చేది తెలియదు కాబట్టి మీరైతే వీళ్ళు ఆశ గురి అమ్మ ఎట్లా మాట్లాడుతుందో ఓకేనా. A few moments later. ఎందుకు రానంటున్నావు అంటే పానం మంచిగా ఉండలేదు కదా. 7-20 రోజులు బట్టి ఊగా ఉల్లకుండా తిరిగి అలసట అయింది. ఇలా రాను పోయిరా అంటున్నా. రాకపోతే ఎట్లా? మీరే గంత అలసట ఉన్నారు. మీకే చేతన అయితే లేదు, మీకే గంత అలసట ఉన్నది. నాకేమనిపించాలి చెప్పురు మీరు. ఎందుకు నువ్వు డ్యాన్స్ చేస్తున్నావా? నువ్వు చేసినావు ఎన్ని రోజులు డ్యాన్స్? వేయలేనా? ఎక్కడ పట్టుకుంటే డ్యాన్స్ చేసినట్టు మరి అంట ఆయన పట్టుకునే నాకు డాన్స్ చేసినట్టు అవుతుంది. మరి తెలుసుకోవాలి అట్లా. కావని చక్కనాడు వాడికి ఏం చేస్తున్నావు? కొడుకుని అప్ప చెప్తున్నావు కదా, నీ కొడుకు సామడపోడా? నేను ఎత్తుకుంటా సగం ఎత్తుకుంటలేనా? ఏం ఎత్తుకుంటావు నువ్వు? అంబో నువ్వు నాకు ఇస్తావు పోయి ఫోన్ గంటలు మాట్లాడతావు నేను. అంటే అది నువ్వు ఉల్టా. ఎల్లమ్మ సూట్లకు ప్రతి ఒక్క సూటుకు రామ్మ అంటే 24 గంటలు, 20-25 రోజులు బట్టి రోజు వస్తున్నా. రోజు ప్రయాణం చేస్తుంటే నాకు ఆరోగ్యం అన్నది మంచిగా ఉంటలేదు. జాన్ డాన్స్ అయినప్పుడు సరిసంగం పట్టుకుంటున్నాగా. నువ్వేం పట్టుకుంటలేవురా? అరే అబ్బా నువ్వైతే అమ్మా నేను లేనా అమ్మా నేను కొంత పట్టుకుందాం అమ్మా నీడు అంటున్నావు. ఆడికి పోయినాక ముత్తం అంత ఎత్తుకొని జరగంగానే అమ్మా ఇగో ఎత్తుకో అని పోయి ఎక్కువ పడుతున్నావు, పొక్కలు చాక్కుంటున్నావు. ఇక అవన్నీ బాధలు నాకు ఎందుకు? నాకు ఒక్కనికి అప్ప చెప్తురు, నీ కొడుకేం ఆవుతలేదు, నా వల్ల కాదు. నేను ఒక విషయం చెప్పన్నా, నేను అప్ప చెప్పినా అంటున్నావు కదా. సరే ఇప్పుడు నేనే ఎక్కువ తెచ్చుకుంటా. అట్లా పచ్చర్లు అన్నారు రాయమరుతున్నావు. నాకు తెలియదు. ఈడొక్క మాట మాట్లాడుతున్నా, అడిగి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కళ్ళతో కాదు ఇద్దరితో అమ్మా. ఇద్దరితో అన్నప్పుడు ఎట్లా? ఇప్పుడు ఇద్దరితో షూట్ ఉన్నప్పుడు ఇద్దరితో ఉంటది కాబట్టి అని ఎత్తుకోవడానికి వీలు కాదు. పిల్లలు వాళ్ళు డాన్సర్ పిల్లలు ఎత్తుకుంటారు కదా. వాళ్ళు డాన్స్ చేయరా? మాస్టర్లు వాళ్ళ మా ఎత్తుకుంటారు. మాస్టర్ వాళ్ళు ఎత్తుకుంటారా అమ్మ? వాళ్ళకి ఉంటుంది ఇక యాక్షన్ కెమెరా అది రోలింగ్ అవన్నీ చూసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోదు. మరి సరే రానంటున్నావుగా, మరి చిన్న నేను ఉంచిపోతా. మరి అట్లా ఉంచుకో. చిన్న ఒక్క రోజు ఉంచిపోతే నరకం చూపెట్టి అట్లా మరి ఇంకేంది? తల్లిదండ్రులు లేకపోతే పోతే ఓర్రా అని అంటే పోయినరా తెల్లందాకా నాకు కోడికి నాకు తెల్లారింది. ఇప్పుడు ఎట్లా నేను ఏం చేయలేను. ఏం చేయలేడు? ఒక కైకిల్ మనిషిని పెట్టుకో. మరి అదే కైకిల్ మనిషి నేను పెట్టుకుంటా. మరి నీకు అట్లా కనబడుతున్నా? మరి అంటున్నావు కైకిల్ మనిషి వస్తా బయట ఎందుకు వస్తారు? అవుతారంటే మనకు చేతన అయితే ఏం చేయాలి? చంపుకొని తింటారా మరి నన్ను? ఆ చెప్పు మరి. మీరు 7 గంటల ఆడికి వచ్చేయడానికి నీ కొడుకు కోసం వస్తున్నావుగా. కొడుకు కోసం కరెక్టే. పానం మంచిగా ఉన్న రోజులు వచ్చినా. ఇప్పుడు నాకు హుషారు లేదు. హుషారు ఉన్నా వచ్చుడే, హుషారు లేకపోయినా వచ్చుడే. సరే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. అప్పుడు అంటే జాను డాన్స్ చేసింది కాబట్టి అప్పుడు సరే కొంచెం ఎత్తుకున్నాము. ఇప్పుడు నేను ఎత్తుకోవాల్సిన ఛాన్సే ఉంటుంది కాదన్న. ఎత్తుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది. అటు దుంకుడు ఇటు తిరుగుడే ఉంటుంది. ఎట్లా ఎత్తుకోమంటే వాడు ఏడ్చినప్పుడల్లా పోయి రాగు అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అనుకుంటారు కానీ ఇదేంది లెక్క అనుకోరా? నేను అలసిపోయి పడిపోతే నా బాధ ఎవరికి తెలుసు? అర్థం చేసుకో. నాకు ఉంటే ఏం చేస్తారు? ఎత్తుకుంటారా నన్ను? ఊపుతారా? ఎత్తుకుంటే అలసట దిగిపోతుందా? మరి నాకు అద్దురాగా అవన్నీ నాకు చేతన మరి ఏం రానంటే ఎందుకు అలసిపోతారా ఊపుతారా ఎత్తుకుంటారా? ఎత్తుకుంటూ ఊపుతూనే అలసిపోతావా? అలసిపోతావు అంటున్నా. నువ్వోరా? అన్న మరి నేనేమున్నానా? రోజు నేనే పడక నేనే ఉన్నానా? మీరు లేరా? రజితకి ఏమైతుంది?
చెప్పు నువ్వే రజితని చూసుకుంటా పో ఇక్కడ రోజులు దానికి జ్వరం రాబట్టి పిల్లలకు జ్వరం జలుబు నేను రాలేదు రమ్మన్నప్పుడు రాలేదు రజితకి ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకుపోయి చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని అనేసరికి మా అత్తని నువ్వు అంటే 3-4 రోజులు అంటుండ్రు అవునా మరి 3-4 ఇప్పుడు దీనికి ఏమన్నా అయినా కానీ ఇప్పుడు కథ పెద్ద కథ ఇక అవును మళ్ళీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టించినట్టయితే ఇవన్నిటికి అన్నిగో అమ్మ అట్లా అంటుందని తెలిసే జానబాబు మా అత్తమ్మ ఇంటికి పంపించిన చిన్నోని పంపిద్దామంటే చిన్నోడు ఎట్లుంటాడు. అరే ఈ సాయస్ నువ్వు చూసినావా ఒక పంట ఒక 10 నిమిషాలు వన్నప్పుడు అప్పుడే రెస్ట్ ఇక లేచిండా పరుగులు తీస్తాడంటే ఉరుకు ఆడురుకా నేను ఉరుకుడు ఆడురుకుడు నేను ఉరుకు 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 నా తలపాన ఏం చేయాలా చిన్నోని ఎత్తుకుని కార్లో కూర్చోవాలి ఉండాలి ఏం చెప్తే చెప్పన్నా పాడగాడికి వస్తుంది కార్లో పాడగాడికి వస్తే తల్లిని చూసి ఆడ ఆగుతాడా దిగుతాడు. మరి నువ్వు పాడగాడికి ఎందుకు రావాలి. మళ్ళీ ఇంకొక విషయం ఆడవాని నాకు గంటల గంటలు ఫోన్ మాట్లాడు ఏ వరకు రా ఫోన్ అంటావు ఫోన్ నాకు ఎక్కడిది గంటలు గంటలు ఫోన్ మాట్లాడదు నా చెల్లె ఖరాబ్ అయ్యి ఆగులు పోయిందంటే ఫోన్ మాట్లాడుతున్నా. జాను నేను ఉంటేనే చేస్తుంది నేను లేకపోయింది అనుకో అది ఇటు మొక్కలు చూస్తుంది అది నువ్వు కూడా చూసినావు. ఇప్పుడు నేను ఇద్దరం కలిసి డాన్స్ ఎత్తున్నాగా ఇద్దరం కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు చిన్నోని ఎవరు ఎత్తుకుంటారు నాని అనుకుంటావురా నేను నాని అనుకుంటూ పోమంటది ఆయనకి చదువు ఉండదా గమ్ ఇప్పుడు అయ్యో నేను ఏం చేయాలి నాకు గిట్నే కోపం వస్తుంది అసలు ఎందుకు రాను చెప్పు. కాదు నువ్వు ఓల మీద తిత్తును నీ కోపం నేను ఏమైనా తీసిన ఇప్పుడు కోపం నాకు అందుకే కోపం వస్తుంది అందుకే పిచ్చిలు ఎత్తది నాకేం అవసరం నీ కోపం వస్తే నేను రానంటే రానంతే 2 మాటలు ఉడుచుకుంటుంది ఇంకోటే మాట అన్నా నేను పిచ్చిలు ఏమైందా మరి కానీ పోతేమే మరి ఇగో నన్ను ఊరికే కుర్రి నాకు పానం రెస్ట్ ఉంటలేదు తిరగడానికి పని మనిషిని అంటున్నావు. వేరే వేరే వాళ్ళు కైకిలికి పొద్దంతా పిల్లల కోసం కష్టపడుకుంటే తిరుగుతుర్రు నువ్వేం పోతులేవు ఇంటిగానే ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆడ కూడా పని చేయమని అంటలేను వాడికి వచ్చి చిన్న ఎత్తుకోమంటే నువ్వు అంత పని చేసినట్టు ఎత్తున్నావు కాదు. నీకంటే వేరే వేరే వాళ్ళు ఏం చేస్తారు పొద్దున పోయి పొద్దుగా అత్తురు కైకిలు చేసుకొని బాధనే ఇది కైకిలు చేసుకుంటారు వాళ్ళకి పైసలు వస్తున్నాయి. సరే ఇప్పుడు నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావు నాకు బాధ పైసలు ఇస్తలేనా అనుకున్నా అమ్మవు కదా పైసల విషయం అట్లా ఎందుకు అనుకుంటావు నేను అనుకున్నా నాకు ఓలు పెడుతురు మరి సరే మరి అట్లా అట్లా అడుగుతా నేను ఇద్దుంటు కదా మరి నేను అన్నదాకా చూసుకుంటారా మరి నా పరిస్థితి తెలియదా నేను అన్నదాకా ఎందుకు చూసుకుంటు నాన్న పచ్చిస్తుండా మరి నాన్న చదువుకోవాలి నేను బతకాలి అని అంటే 10 రూపాయలు కావద్దా కాదు మరి ఇదే మాట అరే మరి వీడియోస్ తీస్తలేరు అటా చూస్తలేరు వీడియో చూస్తే నాకు అంత కొంత వస్తుండే వీడియోస్ కూడా పక్కకి పెట్టిర్రు మరి నేను వస్తున్నా కదా దూరం నాకు అగ్గిలెక్కి అంటే నేను ఇయ్యపోతుంటున్నా నేను అడిగితే అంటే తల్లి కొడుకు కోసము కష్టపడుతుంది కొడుకుని ముందుకు తీసుకుపోవడానికి ఆడదాకత్తుంది ఈడదాకత్తుంది అనే మాట మాట్లాడతారు కదా నేను అట్లా అనుకున్నా. నువ్వు నా కొడుకు నన్ను తీసుకోవద్దు పైసలు ఇస్తలేదని ఎవరన్నా అనుకుంటాడా ఎవడన్నా అనుకుంటాడా ఏ తల్లని అడుగుతుందా మరి. సరే ఇప్పుడు కొడుకుని పట్టుకొని అటు తిరుగుతుంది నువ్వు పలానా టైంలో ఏమని చెప్తావు నా కొడుకు ఎవరి వల్ల ఎదిగిందంటే నా కష్టం ఉంది అది అని నువ్వు చెప్పుకుంటావు అవునా కాదా. నేను అట్లనే అనుకున్నా నువ్వు చూసి నువ్వు పైసల కోసం ఇచ్చినావు నేను అనుకోలే అట్లా ఏ తల్లి కూడా అనుకోదు మరి. ఏ తల్లి అనుకోదంటే మరి నేను ఎట్లా బతుకున్నా ఎట్లా బతకాలంటే చూసుకుంటారు మేము చూసుకుంటలేమా. ఇప్పుడు 2 పైసలు నేను గట్టలు అన్నప్పుడు 2 పైసలు మేమే వేసుకుంటాం అవునా కదా అన్న. అప్పుడప్పుడు నాకు టాబ్లెట్లు తీసుకురారా మరి అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ ఇస్తున్నాము ఒక కూరగాయల కోసమే నీకు అట్లా నాన్న కాలు ఓడుతుర్రు ఫోన్ పే లిస్ట్ చూపించాలా నేను కాదు నేను ఇస్తలే నా ఫోన్ పే లిస్ట్ చూపించాలా లిస్ట్ ఇస్తున్నావు కోటర్ అంటున్నాను నేను రోజు పొద్దుగా కోటర్ ఇవ్వాలి తెల్లాలకు 100 రూపాయలు తెల్లాలకు ఇవ్వాలి చాయ్కి ఇవ్వాలి సిగరెట్లకు ఇవ్వాలి రోజు 400 నా దగ్గరికి వెళ్ళి నువ్వు 3 రోజులకు ఒకసారి ఒక కోటర్ ఇచ్చే నేను ఇస్తలేనా అని 3 రోజులకు ఒకసారి కోటరా 3 రోజులకు ఒకసారి కోటర్ ఎన్ని అయితే అమ్మా 10 రోజులు అవుతుంది 10 రోజులకు నేనే ఇస్తున్నా. ఇప్పుడు 400 అంటున్నావు 400 8,000 రూపాయలు 8,000 సుమారు నువ్వు ఇస్తలేవా ఇస్తున్నావా లేదా. అటు వినాదని ఇస్తుండు చెప్తున్నా అటు వినాదని ఇస్తుండు ఇటు నేను ఇస్తున్నా సుమరాన్ని ఇస్తుండు. మాక్సిమం నేను 10 రోజులు ఇచ్చిన అన్న ఒక 5 రోజులు 10 రోజులు 15 రోజులు ఇస్తున్నావు ఇంకేం. 15 రోజులు అంటే ఎక్కడి నుంచి చేయాలి 15 రోజులకైనా కానీ 6,000 రూపాయలు అవుతుంది. మరి అదే మాట ముందు అడగాలి అమ్మ. అరే నేను ఇట్లా వస్తున్నా నీ దగ్గరికి రాకపోతే నీ కైకిలన్నా పోతుండి నేను ఆడ నాటే పోతుండే అన్నట్టు కాగదు
అయినా నీ ఇప్పుడు నీ వీడియో చేయబట్టి నేను మినిస్టర్లో మొత్తం వీడియోలో పని చేసిన ఇది ఇట్లా అయిందా 24 గంటలు అట్ట తిరగబడితే ఇక్కడ తీసడానికి నాకు ఏడే వీలున్నది పోనీ మరి అట్లా కాదంటే మీ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్స్లో అన్నది ఇస్తారా అంటే అది బంద్ చేసి ఇప్పుడు నా 5 నెలలకు వచ్చి అందులో పైసలు లేవు ఇంట్లో పైసలు లేవు నాకు ఎక్కడి నుంచి వస్తాయి నీ దగ్గరికి వస్తే ఉట్టిగా రావాలి ఓ చాలీలకో ఖర్చుకో దానికో దీనికో ఎన్ని కావాలి ఊగా నీకు తాపకుందా అడగడానికి నేను పిసదన్నా స్టార్టింగ్ ఏమన్నాడు మరి స్టార్టింగ్ అమ్మ అన్ని పర్లేదు తర్వాత నేను చూసి నీకు ఇస్తామా అన్నాడు అనలేడు నాతో అనలే ఎంత ఉంది కంటే అన్నాడు నాతో కూడా ఆయన నుంటివి అంటుండు ఇత్తది అంటే నీ పైసలు తీసుకున్నా లేక కొడుతున్నాను అని అనలేదా చెప్పు ఏను కూడా చెప్పమ్మా పోతాపా మీకు టైం అవుతుందమ్మా మళ్ళీ మీకు టైం అవుడు కాదు కానీ ఇక నేను రాను నువ్వు పోతే పో షాపింగ్ మేము పోతాం రేపు రాను మరి రేపు రాను ఎల్లుండి రాను ఆవులు ఎల్లుండి రాను నేను రానంటే రాను మంచిగా ఒక నెల దాకా వచ్చిన పట్టుకున్నా ఇక చాలు అమ్మా గోలగప్తో పట్టుకుంటారు ఒక్కదాన్ని కాదమ్మా ఇప్పుడు షూట్ ఒక్కదాన్ని కాదు కదా ఒక్కదాన్ని కాకపోతే నేను రిస్క్ తీసుకున్నా సరే అమ్మకు ప్రాబ్లం అవుతుంది రెస్ట్ తీసుకురా నేను కష్టం వచ్చిన ఇష్టం వచ్చిన నన్ను పట్టుకొని అంటలేను ఇద్దరు ఉన్నప్పుడు ఎట్లా పట్టుకోమంటావు నాకు పట్టుకుంటానికి నాకు తరం అయితే లేదు నేను ప్రయాణం చేసడానికి నా వల్ల అయితే లేదు నేను ఎంతో బాధతో నడులు గుంజుతున్నాయి కాళ్ళు గుంజుతున్నాయి కోసం నా కొడుకులకు ఛాన్స్ రావాలి నా కొడుకులకు ఇట్లా రావాలి నా కొడుకులకు అట్లా రావాలి వాంచని అనుకుంటా మాట్లాడతారు ఛాన్స్లు వస్తున్నాయి వచ్చినా కూడా ఇప్పుడు నీ ఇంటికాడ ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి నువ్వు వాడుతున్నట్టుంది ఇట్లా కథ నా బాధ అర్థం చేసుకోరా మీరు మంచిగా అమ్మ నువ్వు ఒకటి విన్నావా ఏంటి నాకే బాగా అవుతుంది అన్ని పట్టుకుంటే నడుమత్రం ఏమన్నా అన్నది మళ్ళీ ఏమన్నా అంత ముందు దగ్గర పైసలు ఇస్తున్నా అన్నది అంటే పైసలు ఇస్తే ఏ ఇబ్బంది కాదన్నట్టు మరి నీకు అదే అంటున్నాగా అట్లన్నా ఇప్పుడు సరే మరి అట్లా అంటున్నావు అమ్మ ఇప్పుడు నేను కూడా నాకు కూడా అట్లా ఎందుకు కానీ దేవుని దయ వల్ల ఇస్తుందా ప్రతి పాటకు ఎంతో కొంత ఇస్తుందా మరి అట్లా అది అప్పుడు ఉండాలి ఇప్పుడు కాదు ఇప్పుడు నేను అడిగితే ఇస్తాడు కాదు అనుకోలేను అట్లా అడుగు ఏమంటే ఇస్తా నేను నాకు నీకు అట్లా అనుకోలేదు మా అమ్మ ఇట్లా పైసలు అడుగుతుంది ఇట్లా పైసలు అడుగుతా నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా ఒకవేళ అమ్మకి ఇట్లా పైసలు ఇవ్వాలని అంటే నేను అడగదాని లెక్క కొడుతున్నా అనే మాట అంటది కావచ్చు అని నేను ఎందుకంటే అట్లా అంటే ఇప్పుడు అమ్మ ఏమంటుందంటే ఫస్ట్ వేనప్పటి నుండి పాట నుండి వరకు ఇప్పటిదాకా ఏమంటున్నావు అమ్మ అన్నిచ్చుడు సరే అట్లా ఏమన్నా అట్లా ఇస్తాగా అమ్మ మరి నువ్వు మనసులో పెట్టుకుంటే ఎందుకు మరి అవన్నీ అన్నిచ్చుడు మరి నేట బతకాలే మరి సరే ఏమండి ఇస్తాగా నేను ఏమంటే నువ్వు ఇస్తావు నేను ఏమనకపోతే నువ్వు ఇవ్వకపోతుంటివి నేను రాను అంటే ఎందుకు రాలేవు అని అంటున్నావు అట్లా కాదు ఏ తల్లి కూడా అట్లా అడగదు కదా నీ లెక్క నా కొడుకుతో పోతే నా కొడుకు ఇన్ని ఇవ్వాలని ఏ తల్లి అని అంటదా నువ్వు అంటున్నావు సరే నువ్వు అట్లా అనుకో నాకు ఏం బాధ లేదు పైసలు అయితే నేను నా దగ్గర నీ దగ్గర అట్లా అంటే వాళ్ళని పోతారా ఏ తల్లని అడగదు ఏ తల్లని ఏది మరి అన్న అడుగుతారా చెప్పు నువ్వు చెప్పు అడుగుతారా చెప్పు మరి అడగరు తల్లులు అడగరు కానీ తల్లు మన బుక్కుతారు గట్లా ఇప్పుడు నేను అమ్మ అడగ ముందుకే అమ్మ నేను నువ్వు నాతో పట్రా నేను వీడియో కింద ఇస్తానంటే ఎంత కలిసి ఉంటుంది అన్నమాట అంటే తల్లి లెక్క కనబడతలే నేను ఎవరు అనుకుంటున్నావు బయట వాళ్ళు అనుకుంటున్నావు ఇంత పని చేయడానికి ఒక పని మనిషిని అనుకుంటున్నావు గట్ల అంటున్నావు ఏంద్రా అనే మాట వస్తుంది భలే ఊహించుకున్నావు మరి అగో ఊహించుకున్నానే మాట కాదు ఇది ప్రతి ఒక్కరు అట్లనే అనుకుంటారు ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటారు నా దగ్గర లక్షలు పని మనిషి హోటల్ని గిట్ల పని చేయ గిన్ని పైసలు ఇస్తా అంటేనేమో అది నడుతుంది నువ్వు సొంత తల్లివేనే అవుతుంది సొంత తల్లి అన్నప్పుడు అమ్మ నా కొడుకుని ఎత్తుకుందిరా నీకు వీడియో గిన్ని పైసలు ఇస్తా అంటే అది ఎంత కలిసి ఉంటుంది అన్న నీకు ఉంటుంది కానీ మాకు ఉండదు అట్లా ఏంటంటే సరే ఉంటుంది కానీ ఉండదు నీ అట్లా అప్పుడు అట్లా లేకపోతే నాకు ఉండదు కానీ అన్నప్పుడు అదే ఫస్ట్ అడుగుతే అయిపోతుంది ఇక నేను ఇవ్వబోతుంటినా నువ్వు అట్లా అనుకుంటావని అర్థం చేసుకుంటూ కాదు నువ్వు అట్లా అంటావని ఆలోచనతో అరే నేను ఎట్లా కనబడుతున్నా నీ కళ్ళకి ఇట్లా ఇట్లా అంటారా తల్లితో అనే మాటలు ఇవ్వేనారా అని అంటే అప్పుడు నేనే పెట్టుకోవాలి ముఖం అమ్మ ఏమన్నా తెలుసా అప్పటి నుంచి ఇక్కడ రాదు నాకు 20,000 రూపాయలు ఇస్తేనే అత్త లేకపోతే రానా ఇప్పుడు డైరెక్ట్ ఇస్తాను అమ్మ బయట 20,000 అంటే సరేదా ఇస్తుందా 20,000 ఇస్తే అత్త లేకపోతే రా సరే ఇస్తుందా అది ఇప్పుడు ఇస్తే అత్త ఇప్పుడే నీకు ఫోన్ పే నెంబర్ చెప్పు మరి నీకు నా ఫోన్ పే అన్న ఇస్తావు నువ్వు వాళ్ళని విన్నా ఆడ అసలు ఏం కాదు సరే మరి ఇదే మాట మరి అప్పుడు అడుగుతుంటే అయిపోగా మరి నేను అడిగేదాకా చూస్తావారా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పినా పని మనిషికి ఇచ్చిన విలువ నీకు ఏమంటావా పని మనిషికి ఇచ్చిన విలువ ఇవ్వకపోతే ఇప్పుడు దాని అర్థం కాడికి వస్తుంది అమ్మ ఎక్కువ ఇస్తే పని మనిషి లెక్క చేసుకుంటుంది అమ్మనే నేను చేస్తలేను కాదు ఇట్లా పని చేయ మరి చిన్నోనికి ఇట్లా ఎత్తుకోవాలంటే మరి ఎత్తుకుంటే మరి నాకేమైనా ఉందా అని పని మనిషి వాళ్ళు అంటారు పని చేసే వాళ్ళు అంటారు ఇప్పుడు నువ్వు సొంత తల్లివేనా సొంత మనవడైనా ఎత్తుకో ఆయన ఎత్తుకుంటే నాకు పైసలు ఇస్తా
ఇత్తే ఎత్తుకుంటా అంటే అది ఎంతవరకు అసలు నాకు ఆ మాటనే నచ్చలేదు. అదే అట్లా అనకముందు నువ్వు చూసుకోవాలని చెప్తున్నా. అదే మాట నేను చూసుకోవాలి అంటున్నా కదా. అదే మాట అమ్మకి ఇట్లా పైసలు కావాలని అంటే నువ్వేమనుకుంటావు? నీ మనసులో ఆ మాట ఉందో నాకు తెలియదు కదా. అట్లా అని చూడండి, అట్లా అనుకుంటే పద్ధతి కాదు కదా అమ్మ. పద్ధతి ఎందుకు ప్రయత్నిగా? ఇప్పుడు పద్ధతి నాకు అనిపించలేదు, నీకు కూడా అనిపించలేదు. అందుకనే నేను రానట్టున్నా పో. అరే ఇప్పుడు నేను అంటున్నాగా, నేను ఇట్ట అంటున్నాగా 20,000. అదిగా నువ్వు అట్లా అనుకుంటు నాకేమవుతుంది? అట్లా అంటది ఇట్లా అంటది అంత ఆడు ఏమాట మాట్లాడుతుండు చెప్పు. నువ్వు మాట్లాడిన మాట నీకే అర్థం కాలేదు. అట్లా అనుకుంటే ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుందా? ఏమనుకుంటా మనసు మనసు నేను పోదా పో అమ్మా. నేను పోను, రా అంటారు. నేను పోను, నాకు పోవడం అవసరం లేదు, నేను రాను. ఇగో 20,000 ఇస్తాడు ఇయ్యను. ఆ 20,000 కూడా వద్దుపో. నువ్వు ఇప్పుడు ఇవాళ ఇస్తావు, రేపు తెప్పేస్తావు. ఇక 20,000 ఇస్తే మా అమ్మ వచ్చింది, చూసినావా ఆ మంది లెక్క తీసుకున్నది, చూసినావా అమ్మట గిట్లుంటుందా అని నువ్వు అంటావు. నీ పిల్లలతో అనిపిస్తావు, ఆ మాట పడతావు. నేను రాను. ఈ మాట ఎవరితోడన్నా జాను కూడా అమ్మ రావడానికి ఇట్లా పైసలు వచ్చినా అది ఇది అని నేను ఎవరితోడన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా కూడా మన ఇచ్చేదే పోతుంది. నేను ఏం కూడా జాను కూడా రా తీసుకున్నది చెప్తుంది, అట్లా చెప్తుంది ఇట్లా చెప్తుంది. అది ఆ మాట నీకే ఉండాలి ముందే. మనసులో మాట నీకు ముందే ఉండాలి. అది అట్లా లేకుండా నువ్వు అడిగినావంటే నేను ఇస్తా. కానీ ఈ మూడో కంటికి తెలియకుండా నేను చూసుకుంటా. మూడో కంటికి తెలియకుండా ఉంటుంది, నీ కంటికి తెలిసిందిగా. మరి నా కంటికి తెలిసిన నన్ను అడుగుతున్నావు మరి. మరి చెప్పు, నా కంటికి తెలిసి నన్ను అడుగుతున్నావు మరి. మనసు పూర్తికి ఇస్తేనేమో సరే, ఇప్పుడు నా కంటికి తెలిసిందిగా, నా కంటికి తెలిసింది. ఇప్పుడు నా కంటోనే అడుగుతున్నావు కదా నన్ను. మరి నువ్వు నన్ను అడుగుతున్నావు, వేరే అయితే అడుగుతలేవుగా. నేను అడగా రానుపోయిగా. నేను అడగా ఇన్ని రోజుల పైసలు కూడా నువ్వు నాకు ఇవ్వవు. క్యాన్సిల్ చేసుకోమంటావా? క్యాన్సిల్ తీసుకుంటూ ఒక మనిషి కైకి పెడితే వస్తుంది. ఎలాక తీసుకోపో. ఎంత ఇంట్లో తీసుకున్నట్టు బయట తీసుకుంటారా? ఆడు ఇసుకిస్తాడు, ఏం చెప్తారో తెలియదు, కొడతారో తెలియదు. ఎప్పుడు షూటింగ్లు ఉంటాం అని కొడతారో తెలియదు, చేస్తారో తెలియదు. మరి ఇవన్నీ బాధలు ఎందుకు? మరి ఇన్ని ఉంచుకో. మరి ఇన్ని మొన్న నరకం చూసి ఒకళ్ళు కాబట్టి ఒక్కళ్ళని చూసుకుంటారు. నరకం తెల్ల నైటే కొద్దిగా దాకా మంచిగా ఆడుకుంటాడు, తెల్లని దాకా పాలకెడతాడు. అట్లనే చూసుకో. నీకు 2 ఛాన్సులు. రా రానుపోరా. నేను రానుపో, నాకు అవసరం లేదు. పో అంతే. రానంటే నాకు ఇష్టమై వస్తేనే అత్త. నాకు ఇక నాకు లోపల రావాలని లేదు, నేను రాను. మీరు ఒత్తిడి పెడితే మాత్రం నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది. నా నాన్న పూరి అనిపిస్తుంది. పోదేంగే లేదు పోని పోనీ పోనీ ఆగు. పోనీ ఆగురా నువ్వు. అదే మీకు అందరు కోపం వచ్చింది కావచ్చు. నా కొడుకులు బతుకుడే నాకు ఆనందం, నా కొడుకులు బతుకుడే నాకు ఇష్టం. అప్పటి నుండి బోరాడుతున్నా, ఇంకా బోరాడుతా. ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తేనే నాకు బుక్కడన్నాం, వాళ్ళు ముందుకు రాకపోతే నాకు అన్న. వాళ్ళు బతకాలనే కదా నేను ఇన్ని రోజులు బోరాడుకుంటా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బతుకుతానంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే నేను మనిషినా? అస్సలు మనిషిని కాదు. ఎందుకంటే ఫ్రాంకు నా ఛానల్లో లేక 20 రోజుల పైన అవుతుంది. మా అమ్మ ఇప్పుడు మమ్మల్ని ఇట్లా మంచి చూసుకోకపోతే ఇప్పటివరకు మేము ఎక్కడ ఉంటామో తెలియదు. మా అమ్మ వాళ్ళని ఇలాకి వచ్చిన ప్రతి ఒక్క వీడియో చెప్తున్నా. కానీ ఈ మాటలు ఎందుకు అంటున్నా అంటే మా అమ్మని అయితే తిట్టుకోకుంది. వీడియో కోసమనే బాధ పెట్టించింది తమ్ముడిని పాపం. కానీ వీడియో కోసం బాధ పెట్టించింది. కానీ ఆమె మీద కోపం కాదు, ద్వేషం కాదు, పాగ కాదు, పైసల కోసం చూస్తుందని కాదు. మా అమ్మ పైసల కోసం అట్లా ఇట్లా అస్సలు ఆలోచించేది. ఏంటంటే మా అమ్మ ఇప్పుడు వాడు అద్దన్నా కానీ కూడా మా అమ్మనే ముందుకు పోతుంది అట్లా. ఎందుకంటే అక్కడ సాగర్ కొడుకుంటాడు కదా, వానికి తినిపించాలి ఫస్ట్. నేను పోతే ఆడిపిస్తా, మంచిగా చూసుకుంటా. మా అన్నమైనా మంచిగా ఆడిపిస్తాడు, మంచిగా చూసుకుంటా. కానీ వానికి తినిపించాలి. ఇప్పుడు మేము నిలబెట్టిన నాడు తినేంత ఉండదు. అమ్మ ఏంటంటే ఇక వాళ్ళు వెళ్తుంది, ఎట్నో బుదించుకుంటున్నారు, అట్లా తినిపిస్తారు. కాబట్టి అమ్మ ప్రత్యేకంగా మా సాగిష్ని కోసమే పోతుంది మా అమ్మ. ఇప్పుడు కూడా పోతానే నిర్ణయించుకొని ఉంది. కానీ ఇక ప్రాణం కోసం అదే పని అట్లా బాధ పెట్టించింది. కానీ చెప్పేది ఉండాలి మా అమ్మ. ఇప్పుడు ఇట్లా ఫోన్లో చెప్తా కానీ, ఎందుకంటే నాకు ఈ అవకాశాలు ఎప్పుడు రావాలి, నా పిల్లలు ఎప్పుడు కష్టం చేసుకోవాలి, నా పిల్లలు ఇల్లు జాగాలు ఎప్పుడు కొనుక్కోవాలి, వాళ్ళందరిలాగా ఎప్పుడు ముందుకు పోవాలి అని అప్పటి నుండి పడితే ఇదివరకు దాకా నా ఆవేశం, ఆవేదన. అలాంటిది ఇప్పుడు వాళ్ళు పనిపాట చేసుకొని వాళ్ళు ముందుకు వస్తుంటే నేను ముందుకు లేకపోతే నేను మనిషినా? అస్సలు కాదు. ఎందుకంటే వీడియో కావాలని వీడియో గురించి చూసినా కానీ
నా కొడుకులే నాకు డబ్బు, నా కొడుకులే నాకు ఇల్లు. నేను అడిగినా అడగకపోయినా నాకు ఎన్నంటే అన్ని ఇస్తారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువ కావాలి, నాకు అంతకంటే ఎక్కువ కావాలి. నాన్న అయితే ఎప్పటికి మాత్రం చిన్న చూపు లేరు, తక్కువ అంచనా వేయలేరు. అప్పటి నుండి పడి చివరిదాకా వాళ్ళకు ఉన్న పెట్టిరు, వాళ్ళకి లేకున్నా పెట్టిరు. నాకు కట్టెం వచ్చినా ఆదుకుంటారు, జ్వరం వచ్చినా ఆదుకుంటారు. ప్రతి దానికి నాకు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకోగా వాళ్ళతో నాకు రూపాయలు అది ఇది అన్నది నేను ఎందుకంట. వాళ్ళు ముందుకు వచ్చుడే నాకు గొప్ప. కానీ వాళ్ళ గురించి ఇంకా 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 బోరాడుకుంటూ పోతున్నా. పానం పోయినా మంచిదే, కానీ నేను వెనక పోను. ఇప్పుడు మళ్ళీ సాగర్కి అయితే ఫోన్ చేసి చెప్తాం. మళ్ళా లౌడ్ స్పీకర్ పెట్టినా లిఫ్ట్ ఎత్తాడు ఫస్ట్ మెయిన్ కట్ చేసిండు. ఫస్ట్ లిఫ్ట్ కాదు, మళ్ళీ లౌడ్ స్పీకర్ పెట్టి ఎత్తకపోతే ఆడికి పోయి డైరెక్ట్ ఏమనుకుంటాడేమో. మళ్ళా పెద్ద ఉందా సౌండ్? మా పాప మమ్మ అదే కోడలికి ఎత్తా, కోడలికి ఎత్తా. అవుతుందా? హలో, సాగర్ ఉన్నాడా? ఫోన్ చేస్తే లేవడతలేడు. ఇక మన షూట్కి పోదాం రామ్మా అని అంటే నేను రానా అని ఆయన ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఎత్తే ఆడు రిజలే అనుకొని మా అమ్మకి ఇచ్చేందుకు మాట్లాడుతుంది, అంత పిస పిస మాట్లాడుతుంది అని కోపం మీద లేచిపోయిండు. ఫోన్ చేస్తే అస్సలే పడతలేడు. ఎటు పోయిండు? ఆడికి వచ్చిండు అనుకున్నా. చెప్తావా మరి? ఆగు ఆగు. ఇగో నువ్వు కలిపి కాన్ఫరెన్స్ పెట్టు, కలిపి లైన్ లో ఉంటా కలుపు. వేరే కాళ్ళు ఉన్నాడా? అయితే తయారుగా అమ్మని చెప్పు. నువ్వు కూడా తయారుగా కొర్రలో పోయి బట్టలు తెచ్చుకుందాంపా. అత్త అట్టిగానని చెప్పినా, ఎందుకంటే ప్రాంక్ చేయాలని చేసిన నేను గట్లా రాకుంటుంటున్నా. నువ్వు కూడా చెప్పు. అత్తమ్మ సుట్టిదేనా అలాంటిది ఏం కాదు, ఇక ప్రాంక్ వేసిందంట, తయారుగా అమ్మ అన్నది, కొట్ల పోదామని అన్నది, తయారుగా అమ్మని చెప్పు.